నాకు కావాల్సింది నీ రక్తం రా. ఆధార్ కార్డ్ కోసం వచ్చినట్టు డీటెయిల్స్ చెప్తావేరా? ప్లీజ్ మేడం, మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి మేడం. చూడు, దెయ్యాన్ని అని చెప్పుకునే దెయ్యం నీకు కీమా కొట్టాలని మరీ అంత సరదాగా ఉంటే వెళ్ళేదైనా చికెన్ షాప్ లోనో మటన్ షాప్ లోనో పని చేసుకో. నేను చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను, విసిగించుకో. వెళ్ళు. వస్తానని చెప్పాను కదా, ఎంట్రెన్స్ లో లేకుండా ఎక్కడ చచ్చాడు? పిల్ల దయ్యాల నుంచి తప్పించుకొని ఎలాగోలా ఇక్కడి దాకా రాగలిగాను. ప్రాణాలతో ఇక్కడ నుండి ఎలా బయటపడాలో అర్థమై చావట్లేదు. చెంచా, చెంచా, రే చెంచా, ఎక్కడ చచ్చావురా? చెంచా, బా, ఈ చెంచాగాడు ఎక్కడ చచ్చాడో ఏమో. వెతికి వెతికి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. చెంచా, చెంచా, నేను సంజనాని. మీరా మేడం? దయ్యం కంటే మీరే భయంకరంగా ఉన్నారండి. అబ్బా, ఇక్కడ దయ్యాలున్నాయండి. తప్పించుకుని దాక్కున్నాను. వద్దని చెప్తే విన్నారా? ఎగి వేసుకుని వచ్చారు. ఉండండి, మన ఇద్దరిని కలిపి వేపుకు తింటాయి. రే నోరు ముయిరా, దయ్యాలు ఉండడం ఏంటి? అదంతా ట్రాష్ అయితే. ఏంటి అంతా ట్రాషా? కాసేపు ఆగండి, మనల్ని బస్తడి యాష్ చేస్తాయి. బాబాయ్, రిషిని భయపడ్డానికి వేసిన ప్లాన్లన్నీ అయిపోయాయి. ఇక భయపడ్డం మన వల్ల కాని పని. డ్రెస్ మార్చడం బెటర్. నా మాట వినండి, త్వరగా వెళ్ళిపోదాం. భలే దొరికారా. ఇంకోసారి ఇలాంటి ఎదవ ఆలోచనలు చేయకుండా మిమ్మల్ని ఒక ఆట ఆడుకుంటాను చూడండి. పదండి. సరే పద. దయ్యం ఉందని చెప్తే నమ్మలేదుగా, చూడండి. అక్క, నమస్తే అక్క. హేరా, నువ్వింకా బతికే ఉన్నావా? మా పిల్లలు తినలేదా నిన్ను? లేదక్క, నా సత్ప్రవర్తనకి మెచ్చి క్షమాభిక్ష కింద వదిలేశారక్క. నువ్వు కూడా వదిలిపెడితే వెళ్ళిపోతానక్క. రే ఏంటక్క, గుడ్ నైట్ చెప్పలేదని హర్ట్ అయ్యావా అక్క? సారీ అక్క, గుడ్ నైట్ అక్క, బాయ్ అక్క. ఈ యదవ తెలివితేటలే వద్దని చెబుతుంది. వెళ్ళే ముందా అక్క ఎలక బ్రేక్ డాన్సులు ఎక్కడ వర్కౌట్ అవుతాయి అక్క? ఎవర్రా ఇది? ఈ టైంలో మీకు ఇక్కడ ఏం పని? అసలు ఎందుకు వచ్చారు? నాకేం తెలియదక్క. కర్త కర్మ క్రియ, రైటర్ డైరెక్టర్ అన్ని ఈవిడేనక్క. నేను జస్ట్ యాక్టర్నేనక్క. ఏదో చిల్లరికి కకృతి పడ్డానక్క. క్షమించక్క, వదిలేయక్క, ప్లీజ్ అక్క. అక్క ప్లీజ్ అక్క. వదిలేస్తాను రా. థ్యాంక్స్ అక్క. దయ్యాల్లో కూడా మానవత్వం ఉందని నిరూపించావక్క. వస్తానక్క. కానీ ఒక చిన్న కండిషన్ ఉంది. ఓహో, కండిషన్ బేలు ఉన్నట్టే నీ దగ్గర కండిషన్ సప్లై కూడా ఉన్నాయక్క. ఏంటక్క అవి? మీ ఇద్దరికి ఒక పోటీ పెడతాను. ఎవరు గెలిస్తే వాళ్ళని వదిలేస్తాను. ఏంటక్క ఆ పోటీ? అంత్యాక్షరి. అంత్యాక్షరా? నేను బ్రహ్మాండంగా ఆడిస్తానక్క. నాకు పోటీ కూడా అవసరం లేదు, నన్ను హ్యాపీగా పంపించేయచ్చు. వస్తానక్క. కానీ నేను ఎంజాయ్ చెయ్యాలి కదరా. ఓ, నీ ఎంజాయ్మెంట్ కోసమా? అయితే ఓకే అక్క, ఆడేస్తామక్క. రెగ్యులర్ గా ఆడే అంత్యాక్షరికి ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అదేంటంటే పాట పాడమే కాదు, ఎదుటి వాళ్ళని లాగిపెట్టి ఒకటి పీకాలి. ఇది నీ డెవలప్మెంటే కదక్క. నువ్వు ఎంజాయ్ చేయాలన్నప్పుడే నాకు అర్థమైందక్క. రే అబ్బే, అదే లేదక్క. ఆడతామక్క, ఆడతాం. మేడం కమ్ ఆన్ స్టార్ట్. కానివ్వండి. పాడితే కనీసం ఒక్కలైనా బయటికి వెళ్తాం, లేదంటే ఇద్దరు పైకి పోతాం.
అందుకే మొదలు పెడదాం. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడు లేడులే. వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకమెన్నడో చీకటాయలే. నీకిది తెల్లవారని రేయమ్మా, కలికి మా చిలక పాడకు నిన్నటి నీ రాగం. కట్. సూపర్ సూపర్ సూపర్. ఇప్పుడు గాతో. గుమ్గుమాయించు కొంచెం, లవ్ లగాయించు లంచం. గుమ్గుమాయించు కొంచెం, లవ్ లగాయించు లంచం. కట్. చెంచా చా. చందమామ కథలో చలివ రెక్కల గుర్రాలుంటాయని నమ్మడానికి ఎంత బాగుంది. బాలమిత్ర కథలో చదివ పగడపు దీపులు ఉంటాయని నమ్మడానికి ఎంతో బాగుంది. ఎంతో బాగుంది. బాగుంది. కట్ కట్ కట్. వావ్, అదిరిపోయింది. నెక్స్ట్ దా. दाना हाँ देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह गब्बर सिंह वीड पेर गब्बर सिंह गब्बर सिंह అక్క నేను గెలిచినట్టు కదక్క, నేను వెళ్ళిపోవచ్చు అక్క. లేదురా, ఇద్దరికి టై అయింది. ఇద్దరికి టై అయిందా? మరేంటక్క పరిస్థితి? నేను ఆపండి అని చెప్పేదాకా మీరిద్దరు కెవ్వు కేకకి డాన్స్ వేయాలి. ఎవరు గెలిస్తే వాడు వెళ్ళిపోవచ్చు. ఆ కేక్ ఇక్కడ దాకా వచ్చిందక్క. అయినా నువ్వు పెట్టించే కేక్ ముందు ఇదెంత అక్క? రండి మేడం, కేక్ పెట్టిద్దాం. చూసావక్క ఎలా కొట్టిందో? ఫస్ట్ చిన్న డామినేషన్ అక్క. ఎత్తుకెళ్ళిపో అక్క, దరిద్రం వదిలిపోతే. విసిగించకండిరా, జస్ట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్. అలాగే అక్క, మ్యూజిక్ స్టార్ట్. ప్రొసీడ్. కొప్పున పుల్లెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఈ దంట నేనెళ్తుంటా. మామిడి పెళ్ళట్టుకుని మామిడి పళ్ళట్టుకుని ఊరంట నేనెళ్తుంటా. ఎసురులాగా మరుగుతుంది ఒంట్లో కాలం, స్పెషల్ మీల్స్ లెక్కుంటది నాతో ప్రాణం. నా ఈడు కొత్తిమీర నా సొక్కు కోడి కూర. బాబోయ్, తెల్లవారిపోయేలా ఉంది. ఈ డ్రెస్ లో ఋషి గారు గనక చూసారంటే మామూలుగా ఉండదు. డ్రెస్ చేంజ్. మేడం 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 మేడం, అటు చూడండి, దయ్యం మాయమైపోయింది. మేడం మనం కూడా పారిపోదాం, పదండి 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 పదండి. సంజన అలా ఉంది. ఛ! అయినా ఈ టైంలో సంజన ఎక్కడికి ఎందుకు వస్తుంది? బా, ఈ దెయ్యం గొడవలో పడి ప్రతిదీ పొరపాటు పడిపోతున్నాను. ఛ! బుట్టబొమ్మ, 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 బుట్టబొమ్మ. బుట్టబొమ్మ, వచ్చావా బుట్టబొమ్మ? వచ్చావా బుట్టబొమ్మ? ఇంత త్వరగా, నువ్వింత త్వరగా నాకు కనిపిస్తావని అస్సలు అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. బుట్టబొమ్మ,
పుస్తకం 1 గంటలో చదివితే అర్థమవుతుంది, ఓ సినిమా 2 గంటలు చూస్తే అర్థమవుతుంది. కానీ నీతో ఇన్నిసార్లు మాట్లాడినా సరే నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. కానీ ఇప్పుడు అర్థం చేసుకున్నాను బుట్టుబొమ్మ, నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు అన్నది. ప్రేమ పేరుతో పరీక్షలని చెప్పి ఆ పని ఈ పని చేయిస్తే ఆనందంగా భరించాను. ఎంత అడిగినా సరే కనిపించకుండా తప్పించుకుని తిరుగుతుంటే బాధపడ్డాను. నన్ను ఇలాగే ఆడించి చివరికి కనిపించకుండా పోతావేమో అని భయపడ్డాను. నువ్వు నాతో మాట్లాడుతున్నా, ఖచ్చితంగా కనిపిస్తానని చెప్తున్నా సరే ఎక్కడో తెలియని భయం. కానీ దీపావళి రోజుతో నాలోని ఆ భయం అంతా పోయింది. నేనెన్నిసార్లు అడిగినా నా ముందుకు రాను అన్నావు. నేను అడగకుండానే ముద్దు కూడా పెట్టావు. బుట్టుబొమ్మ, నాకు లైఫ్లో బాధ అంటే ఏంటో తెలీదు, భయం అంటే ఎలా ఉంటుందో చూడలేదు. నువ్వు పరిచయం అయ్యాక ఆ రెండింటినీ చూశాను. నేను దేన్నైనా భరించగలను, దేన్నైనా జయించగలను. కానీ నువ్వు నాకు దూరం అవుతావు అనే చిన్న ఆలోచన వస్తే తట్టుకోలేకపోయాను, భరించలేకపోయాను. నీకోసం పిచ్చోణ్ణి అయిపోయాను బుట్టుబొమ్మ. ఇప్పటిదాకా నాకు ఇది లేదు, ఇది దక్కదు అనే భయం ఉండేది కాదు. ఏదైనా సరే నా కాళ్ళ దగ్గరికే వస్తుందనే ధైర్యం ఉండేది. కానీ నువ్వు దక్కకపోతే నేను బ్రతకలేను అనే భయం మొదటిసారి నాలో మొదలైంది. నేనెవ్వరికీ భయపడేవాణ్ణి కాదు. ఎవరైనా సరే నాకు తలవంచాల్సిందే అని ఇన్నేళ్లు బ్రతికాను. కానీ ఫస్ట్ టైం నీకోసం తలవంచాను. నీ ప్రేమ కోసం చెప్పిందల్లా చేశాను. దీన్ని బట్టైనా అర్థమైందా బుట్టుబొమ్మ, నిన్నెంత పిచ్చిగా ప్రేమించాను? అలాగే అడగకుండానే నాకు కనిపిస్తానని మాటిచ్చావు. మాటిచ్చినట్టుగానే నా ముందుకొచ్చావు. నీ గుండె నిండా నేనున్నానని నిరూపించావు బుట్టుబొమ్మ. బుట్టుబొమ్మ, నీకు చాలాసార్లు చెప్పాను, నువ్వంటే నాకు ప్రాణమని. నువ్వు లేకుండా నా లైఫ్ని ఊహించుకోలేను. ఐ లవ్ యూ బుట్టుబొమ్మ. ఐ లవ్ యూ. మాట్లాడవేంటి బుట్టుబొమ్మ? నువ్వేంటిక్కడ? మీ బుట్టుబొమ్మ పంపించింది. తనకి రావటానికి కుదరట్లేదంట. మీకు ఫోన్ చేస్తే కలవట్లేదని చెప్పమని నన్ను పంపించింది. చెవులు పోయాయి నీకు? నా బుట్టబొమ్మ అనుకొని నేను ఎంతసేపు మాట్లాడుతుంటే కాదని చెప్పకుండా బొమ్మలా నిలబడతావా? పిచ్చి పిచ్చిగా ఉందా? తమాషాలు చేస్తున్నావా? ఇలా మౌనంగా ఉండటానికి కారణం తమాషా చేద్దామనో లేక ఆట పట్టిద్దామనో కాదు రిషి గారు. మీ మనసులో ఎంత ప్రేముందో, మీది ఎంత గొప్ప ప్రేమో తెలుసుకుందామని. నేను ఎంత దూరం వచ్చాక
ఈ చీకటినంతా చూశాక నాకు అర్థమైంది. ప్రమాదం అని తెలిసి కూడా లెక్క చేయకుండా మీరిలాంటి చోటుకొచ్చారంటే తనని మీరెంతగా ప్రేమిస్తున్నారన్నది. మీ పుట్టబొమ్మంటే మీకు ప్రాణమని చెప్తే వినటమే తప్ప తనెంత ప్రాణమో మీ మనసులోకొచ్చి నేనెప్పుడూ చూడలేదు. కానీ ఇప్పుడు చూశాను, ప్రాణం కంటే ఎక్కువని. మీ ప్రేమని ఇష్టాన్ని తెలుసుకునే అవకాశం వచ్చిందని ఆగానే తప్ప మరే ఉద్దేశంతో కాదు. మిమ్మల్ని హర్ట్ చేసుంటే సారీ రిషి గారు. అబ్బా, ఈ పని మనిషి మంచినీళ్ళు పెట్టి చావలేదే. దీనికి రోజు రోజుకి బద్ధకం మరీ ఎక్కువైపోతుంది. ఇదేంటి రిషి గదిలో లైట్ వెలుగుతుంది? ఇంత టైం అయినా వీడింకా పడుకోలేదా ఏంటి? నాన్న రిషి, రిషి, లైట్ వెలుగుతుంది, మనిషి లేడు. ఎక్కడికి వెళ్ళుంటాడు వీడు? ఈ దయ్యం గదిలో కూడా లైట్ వెలుగుతుంది. నిద్రపోకుండా ఇంత అర్ధరాత్రి పూట ఏం చేస్తుంది ఇది? ఇది కూడా గదిలో లేదు అంటే విరించి 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 ఒరే విరించి 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 విరించి. అబ్బా ఏంటమ్మా? ఏంటంటావేంట్రా? ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. ఏమైందమ్మా? ఘోరం ఘోరం జరిగిపోతుంది. అబ్బా ఏమైందో చెప్పమ్మా. మనోడు రిషిను ఆ మేఘమాల ఇద్దరు ఇంట్లో లేరు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవునరా, ఇద్దరూ లేరు. నాకెందుకో ఇద్దరూ కలిసి బయటికి వెళ్లారేమో అని అనుమానంగా ఉందిరా. ఈ టైంలో ఎందుకు వెళ్తారమ్మా? నువ్వు సరిగా చూసావా? ఒరేయ్, ఈ కళ్ళతో చూశాన్రా. ఆయన చూడకపోతే ఈ టైంలో నీ నిద్ర ఎందుకు చెడగొడతాను? నాకేమైనా పిచ్చా ఏంటి? ఇంకా నమ్మట్లేదా? సరేరా, నీ కళ్ళతో నువ్వు చూసి నిర్ధారించుకుందు గాని రా. ఎంతసేపు అండి రిషి గారు? రిపేర్ చేయండి త్వరగా, నాకు నిద్ర వస్తుంది. బీభత్సమైన చిరాకులో ఉన్నాను. సైలెంట్ గా ఉండు, లేకపోతే నిజంగానే కొట్టేస్తాను.
ఏంటి బాస్ కార్ రిపేరా? పాప సీతకు ఒక చిలకలా ఉందిరా, పాపం చలికి తట్టుకోలేకపోతున్నట్టుంది. వెచ్చగా మా కార్లో తీసుకెళ్ళిపోతాం, నువ్వు కూల్గా రిపేర్ చేసుకెళ్ళిపోమ్మా. మీ బాస్కి చెప్పాం, రా బేబీ వెళ్దాం. ఏయ్, ఏంటి వాడేమైనా హీరోనా నువ్వు అరవగానే వచ్చి కొట్టేయడానికి? రావే. రేయ్, నిజంగానే హీరోలాగా చూస్తున్నాడు రా. ఏంటి బాస్ కొట్టేద్దామనే? మీకు అసలు టేస్ట్ లేదు బాసు. కామెంట్ చేస్తే కిక్ ఉండాలి. అసలు కామెంట్ చేసే క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా దాని మొహానికి? ఏంటి హీరో, ఆ అమ్మాయిని కాపాడుకోవడానికి మైండ్ గేమా? చూడమ్మా, గుడుంబ శంకర్ సినిమా మేము చూసాం, ఏదైనా స్క్రీన్ ప్లే చేయకే. ఇలాంటి విషయాల్లో నాకు మైండ్ గేమ్ కంటే మైండ్ బ్లాక్ అయ్యేలా కొట్టడమే తెలుసు. నిజంగానే ఈ పిల్లలో టీజింగ్ చేసేంత అందం లేదు, ఏదో తింగరది, వదిలేండి. హలో, మీ లవర్ బుట్టబొమ్మ కూడా నాకంటే అందగత్తేం కాదు. ఏంటి బాస్ నీకు ఇంకో గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందా? మేము ఒక్కళ్ళ దొరకనే చచ్చిపోతున్నాం, నువ్వు ఎంతమందిని ఎలా మెయింటైన్ చేస్తున్నావు బాస్? సర్లే బాస్, ఈ రోజుకి దీంతో అడ్జస్ట్ అయిపోతాం. రేపు ఇదే టైంకి నీ గర్ల్ ఫ్రెండ్ తీసుకురా, అప్పుడు దాంతో అంతే. ఇలాగా అడుగుతూ కూర్చో, ఏదో ఒక రోజు వాడిని ఎత్తుకుపోతుంది. DNA టెస్ట్ చేయించమని నాన్న మీద కోర్టులో కేసేద్దాం.